ఇది ఇలా పనితనం. కార్యదర్శులపై పంచాయతీ భారం. సర్పంచులు ఉంటే సర్పంచులు అప్పు చేసిరి, పనులు చేసిరి, ఇవాళ సర్పంచులకు బిల్లులు రాక ఏడుస్తున్నారు. ఇవాళ ఏడాది నుంచి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది దాటిపోయింది. ఏడాది నుంచి ఇవాళ గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఆ గ్రామ పంచాయతీలకి వాళ్ళ కేంద్రం నిధులు ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? అరే రాష్ట్రాల్లో మీ సర్కారు ఎన్నికలు నిర్వహించలేకపోయింది. గ్రామాలలో సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, నేరుగా గ్రామాలకే పోతాయి. ఇవాళ తెలంగాణలో గత 10 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి? లెక్కలు తీయండి. వాళ్ళ కొత్తగా కట్టిన గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ బంగ్లాలకి, ఆ కట్టడాలకి కేంద్ర ప్రభుత్వం నిధులే కదా ఇచ్చింది. ప్రతి గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ నడుస్తుందంటే ఎవరి ద్వారా వస్తున్నది? వాళ్ళ రైతు వేదికలు మెయింటైన్ చేయలేకపోతారు. ఎవడు కట్టమని రైతు వేదికలు? అసలు రైతుల వేదికల వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఒకసారి అర్థం చేసుకోండి. ఏ రైతు వేదిక ద్వారానైనా రైతులకు పలానా రూపాయి లాభం అయిందనేటువంటి మాట చెప్పండి. రైతులకు ఏమైనా లాభం వచ్చిందో చెప్పండి. రైతు వేదికలకు ఎన్నిసార్లైనా వ్యవసాయ అధికారులు రైతు వేదిక వద్దకు వెళ్ళి రైతులతో ముచ్చటించినటువంటి సందర్భాలు చెప్పండి. ఆయా మండలాలకు సంబంధించిన రైతులను పిలిచినటువంటి సందర్భాలను చూపెట్టండి. ఏమీ ఉండయి. రైతు అంటే పొద్దుగాలు వేస్తే బయకాడ పోతారు, లేకపోతే వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. రైతు వేదిక ఎక్కడ ఉంటే అడిగి పోయి కూర్చుంటారా? అట్లాంటి పనులు చేయలేరు. కార్యదర్శులకు ఇవాళ వాళ్ళు అప్పులు చేస్తున్నారట. ఆల్రెడీ వానికి పని భారం పెరిగిపోయింది. మీదికెళ్ళి అప్పుల భారం పంచాయతీ కార్యదర్శులకు. ఎవరి కోసం ఇదంతా? కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇవాళ అదే గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు వచ్చేది కదా. తద్వారా ఇంకా కొన్ని ఎక్కువ నిధులు అడిగేటువంటి అవకాశం ఉంది కదా. ఇవాళ ఏదైనా నిధులు అడుగుదామంటే మీ దగ్గర ఎలక్టెడ్ బాడీస్ లేవు కాబట్టి మేము నిధులు ఇవ్వలేమని చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. గ్రామ పంచాయతీలను మనం ఏడగా గౌరవిస్తున్నాం అంటే మేము ఎమ్మెల్యేలు ఉంటే చాలు, మేము మంత్రులు అయితే చాలు, మేము ముఖ్యమంత్రులు అయితే చాలు, గ్రామాలు ఎట్లా చచ్చిపోయినా మాకు సంబంధం లేదన్నట్టే కదా. ఇవాళ ఏడాది నుంచి ఇవాళ రాష్ట్రంలో ఏడాది పాటు ఎన్నికలు జరగకుండా, ముఖ్యమంత్రి లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఒకవేళ రాష్ట్రాన్ని నడుపుంటే ఏం మాట అనేవాళ్ళు? ఇవాళ రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రం ఇవాళ రాష్ట్రాలు నడుపుకోవచ్చు కదా. అంటే మీరు మిమ్మల్ని గౌరవించాలి, కానీ మీరు కింద ఉన్నటువంటి పంచాయతీలను మాత్రం గౌరవించరా? ఇదేనా మీరు ఇచ్చేటువంటి గౌరవం? గ్రామ పంచాయతీలకు ఇచ్చేది ఏం చేస్తారు? ఇవాళ ఏం లాభం మీరు చేసినటువంటి దానివల్ల?